మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మరి ఆయా ప్రాంతాల్లో ఉండి యేసు ప్రభు వారిని ఎమ్మడించేవారు కావచ్చు, తర్వాత యేసు ప్రభు వారిని తునీకరించే వాళ్ళు కావచ్చు. వారు ఎవరైనప్పటికీ మరి అజ్ఞానములో ఉండి, అంధకారం అనే చీకటిలో ఉండి అబద్ధాన్ని నిజమని నమ్ముతున్న మరి చిన్నజీరి స్వామి కావచ్చు, ఇంకా ఇతర మతాలని దూషిస్తూ రకరకాలైన ఏకాణాలు చేస్తూ వ్యంగ్యంగా హేళనగా తునీకరిస్తున్న మరి రాధామనోహర దాసు, ఇంకా కొద్దిమంది అజ్ఞానం అనే అంధకారములో కూర్చున్న వారందరికీ మరి క్రీస్తు యేసు అనగా వారు నమ్మినా నమ్మకపోయినా సృష్టికర్త స్వరూపమందు పోలికలోను ఉన్నారు గనుక, అంత మాత్రమే కాదు, వారు ఎలాంటి స్థితిలో ఉన్నా గుడ్డితనముగా అబద్ధాన్ని నమ్ముతున్నప్పటికీ సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టికి సాగిలపడుతున్న వారైనప్పటికీ మరి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంత మాత్రమే కాకుండా నేను ఎందుకు మరి వారి గురించి మాట్లాడాల్సి వస్తుంది అంటే, చూస్తానికి ఎనుసూపులకి చూస్తే వారు పోతున్న ఆ మార్గములో, ఆ ప్రయాణములో మోక్షానికి దారి లేదనే చెప్పాలి. ఎలాగ చెప్పుతున్నావు నువ్వు? ఏ హేతువును చేసుకొని చెప్తున్నావు? ఏ హేతువు ద్వారా నువ్వు సెలవిస్తున్నావు అని అడిగితే, చూడండి, కొన్ని మాటలని మీకు దృష్టికి తీసుకొస్తాను. మొదటిగా, వీరిని ఎందుకు వీరు అజ్ఞానములో ఉన్నారు, అంధకారములో ఉన్నారు, ఇంకా చీకటిలో ఉన్నారు, సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టికి సాగిలపడుతున్నారు అని నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, వారు అనేక రకాలైన హోమాలు చేసిన ఈ చిన్నజీరి స్వామి కావచ్చు, మనకు ముందున్న కొద్దిమంది చెప్పిన మాట ఏంటంటే, మనం సరిచేసేది కాదు. కొంతమంది భక్తులు వారికి తెలిసిన పరిధిలో వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, మనము సరిచేసేది కాదు, మనల్ని సరిచేసేది కావాలి. అర్థమైందండి? మనము సరిచేసేది కాదు, ఎంతసేపు కవర్ చేసుకునే ఆ యొక్క తత్వము నుండి మనము సరిచేయబడే ఆ యొక్క తత్వములోకి మనము మారగలగాలి. ఎంతసేపు ఒక అబద్ధాన్ని నిజం చేయాలని ఒక చిన్న అబద్ధం ఆడి దాన్ని కవర్ చేసుకునే ఆ తత్వము నుండి అసలుకి నిజమైన వాస్తవంలోకి ప్రవేశించాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే, మనం సరిచేసే ఆ మార్గములోకి పోవాలి. మనము సరిచేసేది మనల్ని నరకానికి నడిపిస్తుంది. అది కాదు మనకు కావాల్సింది. మనల్ని సరిచేసే మార్గం ముందు చూశారు, అది మోక్షానికి చేరుస్తుంది అని మనకు ముందున్న భక్తులు వారి మాటల్లో కావచ్చు, వారు ఎమ్మడిచ్చిన ఆ క్రమంలో కావచ్చు, వారు నడిచిన ఆ బాటలో కావచ్చు, కొన్ని పాఠాలు వారి ద్వారా మనం నేర్చుకుంటాం.
కానీ చిన్నజీరి స్వామి చెబుతున్న ఆ మాటలు బట్టి మోక్షానికి చేరతామంటే కాదు కాదు. ఆయన చెప్పిన ఆ మార్గము ఎక్కడికి నడిపిస్తుంది అంటే అగ్ని ఆరదు, పురుగు జావదు, అనగా నరకానికి నడిపిస్తూ ఉంది. ఎందుకు? అక్కడ వాళ్ళు ప్రస్తావిస్తున్న మాట ఏంటంటే, వారు చెప్తున్న ఆ బోధలు ఏంటంటే, ఎంతసేపు ఒక చిన్న అబద్ధం ఆడి దాన్ని కవర్ చేసుకోవటానికి అబద్ధాన్ని నిజంగా నమ్మించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఆ మార్గములో మోక్షానికి దారి లేదు. ఎందుకు? మన వాళ్ళు చూపిస్తుంది ఆ మార్గములోకి ప్రయాణం చేస్తే నరకం తప్పదు. దానికి నిరూపణగా ఒక శ్లోకం అనుకోండి, లేక ఒక మంత్రం అనుకోనండి, మీరు ఏమనుకున్నా సరే నేను దాని యొక్క ఆ భావనని మీకు తెలియపరుస్తాను. చూడండి, పాపాదస్యం మరణం ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి. పాపానికి జీవితం మరణము, మరణానికి జీవితము అగ్ని ఆరదు, పురుగు జావదు. పాపానికి జీతం ఉంది, ఆ జీతానికి ఒక మార్గం ఉంది, అదే నరకం. మన వాళ్ళు చెబుతున్న ఆ మార్గములో పాపం పోవటము, పాపానికి ప్రక్షాళన జరగటము అసంభవము. మరి ఎలాగ సాధ్యమవుతుంది అని చూసుకుంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, మహాదేవుడును రక్షకుడును ఆయన కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారికి యేసు అని మాత్రమే లేకుండా ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. అందులో మహాదేవుడట. ఆ మహాదేవుడు రక్షకుడట. ఆ రక్షకుడి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారట భక్తులు. ఏమండి? ఆ నామములో రక్షణ కలదు. ఈ నామాన్ని ఎందరు అంగీకరిస్తారో వారందరూ కూడా మోక్షానికి చేరతారు. ఈ నామాన్ని అనగా మహాదేవుడును లోక రక్షకుడును యేసుక్రీస్తు వారి నామాన్ని ఎందరు తునీకరిస్తారో వారందరూ పాతాళ అగ్ని అనగా నరకానికి ప్రయాణం చేస్తారు. ఇది వెరగని మరి కొద్దిమంది, చిన్నజీరి స్వామి కావచ్చు, రాధా మనోహర్ దాసు గారు కావచ్చు, ఇంకా ఎవరున్నా సరే వారందరూ యేసు ప్రభు వారిని నమ్ముకుంటేనేమో మోక్షానికి చేరతారు. యేసు ప్రభు వారిని తునీకరిస్తే ఇక సందేహమేమి లేదు, పాతాళ అగ్నికే చేరతారు. కనుక మీరే మార్గమును ఎన్నుకుంటారు? మీరు ఏ మార్గములో ప్రయాణిస్తారు? ఒక్కసారి మీరే ఆలోచించండి. కొంచెము భూమి మీద ఉండగానే గ్రహించండి, మనం పోతున్న మార్గములో మోక్షానికి మార్గము ఉందా? మన వాళ్ళు చెబుతున్న ఆ మాటల్లో మనం ఎంతవరకు తప్పించుకుంటాము? అందుకే ముందున్న భక్తులు అన్నారు, మనం సరిచేసేది కాదు, మనల్ని సరిచేసేది కావాలి అని సాక్ష్యం ఇచ్చారు. ఈ యోతువును బట్టి మహాదేవుడును త్వరలో రాబోతున్న రక్షకుడును మీ మనోనేత్రాలు వెలిగించాలని మానక మీ నిమిత్తము ప్రార్థిస్తున్నాం. కనుక ఒకవేళ మారిన వారైతే, మార్పు చెందిన వారైతే, క్రీస్తు యేసు నామములో రక్షణ పొందిన వారైతే ఇక సందేహమేమి లేదు, మహాదేవుడును లోక రక్షకుడును రాబోతున్నాడు. ఆయన రాక కొరకు అందరూ ఆయత పడాలి. ఆయన వచ్చే వరకు ఆయన కొరకు ఎదురు చూడాలి. అట్టి కృప అందరికీ అనుగ్రహించబడునుగాక. మీ అందరికీ సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభువుని యేసుక్రీస్తు వారు శాంతి మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.